నమస్తే, నేను ప్రియాంకారావు. లడ్డు అంటే కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకంగా ఉన్న చిన్నప్ప ఎవరైతే ఉన్నారో, ఈ చిన్నప్పకి ఐఏఎస్ ఆఫీసర్లు, ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు సహకారం చేశారు. ఇది సిట్ బయటపెట్టింది. ఏ విషయంలో అంటే లైజనింగ్ ఆఫీసర్గా, అలానే అందులోనే ఉన్నతాధికారిగా ఇలా ప్రమోషన్స్ ఇవ్వడం, జాబ్ కేటాయించడం వెనుక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అని చెప్పేసి. సో ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు, వారి పాత్ర ఎంత మేరకు ఉంది, వాళ్ళకి ఎవరైనా చెప్తే ఇలా చేశారా, లేదు అంటే వాళ్ళంతటా వాళ్ళే ఒక ప్లాన్గా చేశారా, తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఎవరైతే చిన్నప్పని ఉన్నారో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలకమైన వ్యక్తి, అయితే ఈయనకి కొన్ని ప్రమోషన్స్ వచ్చాయి, ఆయన ఇక్కడ కాదు ఉండాల్సింది, లైజనింగ్ ఆఫీసర్గా ఉన్నారు, ఆ తర్వాత ఉన్నతాధికారిగా ఆయనకి జాబ్ వచ్చింది. దీని అన్నిటికీ వెనక ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు అని చెప్పేసి ఈరోజు సిట్ తేల్చింది. అంటే ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఎవరైనా చెప్తే చేశారా, లేదంటే వీళ్ళు చిన్నప్పటి నాకు కలిసి కొమ్మక్కై స్కామ్ చేశారా, ఏంటి వాళ్ళ పాత్ర ఇందులో? ఇప్పుడు ఐఏఎస్ అనేవాళ్ళు చదువుకొని వస్తారు. అవును సార్. వాళ్ళకి చట్టాల మీద, రాజ్యాంగం మీద అవగాహన ఉంటుంది. అవును. ఒకవేళ ఏదైనా అవగాహన లేకపోతే దానికి సంబంధించినటువంటి అవగాహన పెంచుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే వాళ్ళకి సివిల్ సర్వెంట్లు పదవులు ఇచ్చేది, వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ కల్పించేది. అందుకే వాళ్ళకు ఉన్నటువంటి వాల్యూ భారతదేశంలో ఎవరికి లేదు. వాళ్ళకు భద్రత, రక్షణ అన్నీ ఉంటాయి వాళ్ళకి. మరి అలాంటి వాళ్ళు ఏది చేయకూడదు, ఏది చేయొచ్చు అనేది విచక్షణ అయితే ఉండాలి కదా. పొలిటికల్ లీడర్స్ లేదంటే ఎవరైనా చెప్తే అడ్డగోలుగా గుడ్డిగా చేస్తే ఎక్కడో దగ్గర ఇరుక్కుంటారు కదా. సరే, ఇప్పుడు ఇరుక్కున్నారా లేదా ఇరుక్కోలేదా పక్కన పెడితే, ఇప్పుడు సిట్ విచారణలో తేలింది ఏంది? ఈ కల్తీ విషయంలో సిట్ విచారిస్తూ చిన్నప్పన్నకు సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాలని బయట పెడుతూ ఉంది. దీంట్లో అసలు చిన్నప్పన్నకి పోస్ట్ ఇప్పించింది ఎవరు? చిన్నప్పన్నకి వైవి సుబ్బారెడ్డి గారికి మధ్య సంబంధం లేకపోతే, బలమైనటువంటి సంబంధం లేకపోతే అసలు ఇవన్నీ సాధ్యమేనా అనేటువంటి ఒక పెద్ద డౌట్ వస్తుంది. ఎందుకు వస్తుందని అంటే 2019 నుంచి 2023 వరకు చిన్నప్పన్న పదవుల్లో ఉన్నారు. ఆయన ఫస్ట్ పదవి ఏంటి? ఢిల్లీలో ఆంధ్ర భవన్ ఉంది. ఈ ఆంధ్ర భవన్కి ఆయన లైజనింగ్ ఆఫీసర్గా ఏర్పాటు చేశారు. లైజనింగ్ ఆఫీసర్ అనేది మామూలుగా అయితే దాదాపు గతంలో ఎక్కడ లైజనింగ్ ఆఫీసర్ని పెట్టలా, లైజనింగ్ ఆఫీసర్ అని పెట్టారు. ఆ లైజనింగ్ ఆఫీసరు పోస్ట్ ఇవ్వడానికి కారణం ఎవరు ఇచ్చారు అని అంటే, ఆ రోజున జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు, ఆయన ఉత్తర్వులు ఇచ్చింది. అది లైజనింగ్ ఆఫీసర్గా. ఎవరు ఏమన్నారు, ఎవరు సిఫారసు చేశారు అని అంటే అజయ్ కల్లం గారు. ఎవరు అజయ్ కల్లం గారు అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకి సలహాదారు. అజయ్ కల్లం గారు సజెస్ట్ చేశారు. జిఏడి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు ఐఏఎస్ చెప్పారు, ఈఐఏఎస్ జీవో ఇచ్చారు. జీవో ఇచ్చి ఆయన్ని లైజనింగ్ ఆఫీసర్గా నియామకం చేశారు. ఎక్కడ దాకా 2022 దాకా ఏమున్నారు. 2022 తర్వాత లైజనింగ్ ఆఫీసర్ కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా ఇవ్వమని చెప్పేసి ఆర్డర్స్ ఇస్తే ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా ఇచ్చారు ఆర్డర్స్ని 2022లో. ఎవరిచ్చారు అప్పుడు? ముత్యాల రాజు గారని ఐఏఎస్. ఆయన సీఎం రాజకీయ సలహాదారు, పొలిటికల్ వింగ్, సీఎం ఆఫీస్లో పొలిటికల్ వింగ్ చూసించేవాడు. ఆయన ప్రత్యేక అధికారిగా ఆయన నియమిస్తూ జీవో విడుదల చేయించారు. వాళ్ళు విడుదల చేసిన తర్వాత జీవోలు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి కదా, పబ్లిక్ డొమైన్లో పెట్టాల. దాదాపు 5-6 నెలలు పబ్లిక్ డొమైన్లో పెట్టాల. ఆ తర్వాత దీంట్లో పబ్లిక్ డొమైన్ కాకుండా వేరే దాంట్లో పెట్టారు. సో ఆ రోజు నుంచి ఆయన ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా కొనసాగుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా ఒక మామూలు వ్యక్తి, చిన్నప్పని అతను క్వాలిఫికేషన్ ఏంటో కూడా అర్థం కావట్లేదు. అసలు నేను చూసా అతను క్వాలిఫికేషన్ ఏంటి, కనీసం ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా ఇవ్వడానికి కన్నా మినిమం క్వాలిఫికేషన్స్ ఉన్నాయా లేవా అని కూడా చూశాను నేను. నాకు నెట్లో అయితే ఎక్కడ అతని క్వాలిఫికేషన్స్ అందుబాటులో లేవు. మరి ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో ఎవరికి తెలియదు. ఆయన క్వాలిఫికేషన్లో ఒకటే, అది ఏం క్వాలిఫికేషను?
వైవి సుబ్బారెడ్డి గారికి తెలిసినటువంటి మనిషి. కావాల్సినంత వ్యక్తి. ఇదే క్వాలిఫికేషన్ అతనికి. మరి ఆయనకి ఇన్ని పదవులు ఎలా వచ్చాయి? 75,000 శాలరీ ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి ఈ పదవులు అప్పచెప్పారు. ఎలా వచ్చినాయి అంటే ఎవరు ప్రమేయం లేకుండానే వస్తాయా చిన్నప్పటికి ఈ పదవులు? చిన్నప్పటికి డైరెక్ట్ ఐఏఎస్లతో పరిచయాలు ఉన్నాయి. ఐఏఎస్లు డైరెక్ట్గా చిన్నప్పటికి ఇచ్చేస్తారా పోస్టులు? కాదు, లేదు కదా. ఫస్ట్ ఏమో అజయ్ కలాం గారు ఐఏఎస్, తర్వాత ఏమో ముత్యాలరాజు గారు ఐఏఎస్, ప్రవీణ్ ప్రకాష్ గారు జీవో ఇచ్చినటువంటి ఐఏఎస్. ఈ ముగ్గురు ఐఏఎస్లు కలిసి ఈ పదవులు ఆయన కట్టబెట్టారు. ఇది మన చట్టబద్ధమా కాదా అనేది ఇప్పుడు సిట్ తేల్చాలి. చట్టబద్ధంగా ఇచ్చారా లేదనేది సిట్ తేల్చాలి. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు బతికున్న రోజుల్లో సూర్యుడు అని ఒకతను ఉండేవాడు. అతను సహాయకుడిగా ఉండేవాడు. అతనికి ఈయన సీఎం అయిన తర్వాత ఆ సహాయకుడిగా ఉన్నటువంటి అతనికి సిఐ క్యాడర్గా ప్రమోట్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చేసి ఆ జీవోని మళ్ళీ క్లోజ్ చేసేసారు. ఆయన కోసం ఓపెన్ చేసి ఆయన కోసం ఓపెన్ చేసి తర్వాత మళ్ళీ అది క్లోజ్ చేశారు. ఆ ప్రొవిజన్ కోసం అప్పుడు పెద్ద న్యూస్ అది. చిన్నప్పటి విషయంలో ప్రత్యేకమైనటువంటి విచక్షణాది ఇప్పుడు ఏదైతే సీఎం ఆఫీస్కు లేదంటే ఐఏఎస్లకు ఉన్నాయో వాటిని ఉపయోగించి పదవులు ఇచ్చారా లేకపోతే ఎలా ఇచ్చారు? వైవి సుబ్బారెడ్డి గారు చెప్తే ఇచ్చారా లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్ద చెప్తే ఇచ్చారా? ఎవరు చెప్తే ఇచ్చారా పదవులు అనేది ఒకటి. ఇక చిన్నప్పటి నాకు అక్కడ పదవి ఇచ్చిన తర్వాత లైజనింగ్ ఆఫీసర్గా లేదంటే ప్రభుత్వ ప్రత్యేక అధికారిగా ఆయన చేసిన పని ఏంటి? ఆంధ్రభవన్ అక్కడ అన్ని ఆంధ్రభవన్ పని చేయాల. ఆయన చేసింది ఏంటంటే అక్కడి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఉద్యోగులతోటి, అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ తోటి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో ఉండేటువంటి మెంబర్స్ తోటి ఈయన రోజు మాట్లాడుతుండేవాళ్ళు. మాట్లాడుతూ ఫస్ట్ బోలేబాబాకి సంబంధించినటువంటి కంపెనీ జైన్స్ ఉన్నారు కదా, వాళ్ళని కేజీకి వచ్చేసి 25 రూపాయలు కమిషన్ అడిగాడు. ఇది సిట్ చెప్పింది. సిట్ విచారణలో తేలింది. ఇది 25 రూపాయలు కమిషన్ అడిగితే వాళ్ళు మేము ఇవ్వలేమని చెప్పారు. దాంతో ఇతను ఏం చేశాడు? ఇతను ఒక లెటర్ రాశారు. ఎవరికి? కంప్లైంట్ రాశాడు. దాంట్లో కల్తీ ఉంది నెయ్యి అని. ఎవరికి? వైవి సుబ్బారెడ్డి గారికి అడ్రస్ చేస్తూ లెటర్ రాశాడు చిన్నప్పన్న. దాన్ని వెంటనే విచారణకి ఏమని చెప్పాడు. విచారణకి ఏమి చెప్పాలి కదా మామూలుగా, చెప్పాలి, కానీ చెప్పలా. ఆ లెటర్ని అటు పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకొని ఆ తర్వాత బోలేబాబా దానికి ఆపేసేసి ఆ తర్వాత ఇంకొక ఫుడ్స్ ఏదో గుప్తా అనే అతనికి ఇచ్చేశారు. అతని దగ్గర ఏదో 12 రూపాయలు 15 రూపాయలు కమిషన్ తీసుకొని మార్చేసుకొని వాళ్ళు నెయ్యి సప్లై అతనికి ఇచ్చేశారు. ఫుడ్స్ అనే ఆ గుప్తా అని అతని పేరు జగన్మోహన్ గుప్తా అతని పేరు. జగన్మోహన్ గుప్తా అతనికి ఇచ్చారు. అతనికి కేజీకి 12 రూపాయలు ఏమైనా తీసుకొని అతనికి ఇచ్చేశారు. మరి ఇదంతా ఎట్లా జరిగింది? ఇప్పుడు బోలేబాబుని క్యాన్సిల్ చేయటం, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ఆయనేమో వైవి సుబ్బారెడ్డి గారికి లెటర్ రాయటం, ఈయన జగన్మోహన్ గుప్తా వచ్చేసి ఢిల్లీలో చిన్నప్పని కలవడం, అక్కడ మొత్తం సెటిల్ చేయటం, ఇవన్నీ మామూలు సామాన్యమైనటువంటి వాళ్ళకి సాధ్యమైనటువంటి పనులేనా? లేదు ఎవరున్నారు వెనక? ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారని చెప్పడానికి అనేది ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు అనేక మంది. సిట్టు పొందుపరిచినటువంటి అంశాలను బేస్ చేసుకొని అంటే వైవి సుబ్బారెడ్డి గారికి అలాగే చిన్నప్పటికి మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి, బలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి అనడానికి అనేకమైనటువంటి అంశాలు సిట్ పొందుపరిచింది షార్ట్ షీట్లో. సో కాబట్టి ఈ చిన్నప్పన్న అపాయింట్మెంట్ వెనక ముగ్గురు ఐఏఎస్లు ఎవరు మాటిన్నారు అనేది తేలాలి. అది తేలితే కనుక వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, లేదంటే వైవి సుబ్బారెడ్డి గారి కన్నా పై వాళ్ళు ఉన్నారా అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.